స్వర అయితే అలా పోలీస్ బొమ్మను పట్టుకొని అభి సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అది చూసి చామంతి అయితే ఏంటి స్వర ఇది, ఎప్పుడు అభి సార్ గురించి ఆలోచిస్తావా, అసలు అభి సార్ మనసులో నువ్వు ఉన్నావా లేదో అని చెప్పి అంటూ ఉంటుంది చామంతి. ఆ మాటకి స్వర అయితే ఇలా అంటుంది, అలా ఎందుకు అనుకుంటావు చామంతి, అభి సార్ మనసులో నేను ఉన్నాను. అభి సార్కి నాపై ఎంత కోపం ఉన్నా సరే అతని మనసులో నేను ఉన్నానని స్పష్టంగా అర్థమవుతుంది. అది ఎలా అంటే వినాయక చవితి వేడుకలకు వెళ్ళినప్పుడు నేను అక్కడ నా కాలి పట్టీని వదిలేసుకున్నాను. ఆ కాలి పట్టీని చూసి అభి సార్ అయితే చాలా సంతోషించారు. అదే అతనికి కానీ అతని మనసులో నేను లేకపోతే ఆ కాలి పట్టీని వెంటనే విసిరేసేవారు కదా, విసిరేయకుండా ఆ కాలి పట్టీని తీసుకుని అతను భద్రంగా దాచుకున్నారు. నా జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకున్నారు. అంటే అభి సార్ మనసులో నేను ఉన్నట్టే కదా. అభి సార్కి నాపై ఎంతో కోపం ఉండవచ్చు, కానీ అభి సార్ మనసులో మాత్రం నేను ఉన్నాను. అదైతే మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది చామంతి అని చెప్పి అంటుంది. అది విని చామంతి అయితే అవును అది కూడా నిజమే, ఆ పట్టీ చూసైనా సరే అభి సార్ కోపం తెచ్చుకోవాలి కదా, కోపం తెచ్చుకోకుండా మౌనంగా ఉండి ఆ పట్టీని అతనితో పాటు తీసుకుని వెళ్ళారంటే అభి సార్ మనసులో నువ్వు ఉన్నట్టే అని చెప్పి అంటుంది. ఆ మాటకు అక్కడ ఉన్న స్వర అయితే అవును అభి సార్ మనసులో నేను ఉన్నాను, ఈ మధ్య అభి సార్ నేను ఒకటవుతామని నాకైతే అనిపిస్తుంది, నా మనసుకు కూడా అనిపిస్తుంది. అభి సార్ నేను ఖచ్చితంగా ఒకటవుతాము, అది ఇంకెంత సమయమో లేదు, ఇంకొంతకాలమే ఉందని అయితే మాత్రం నాకు అనిపిస్తుందని స్వర అంటుంది.